పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే సంకల్పమే ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే సంకల్పమే నేటి ఎంసెట్ మరియు నీటు శిక్షణా తరగతుల ఏర్పాటు అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల మరియు ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఉచితంగా మెడికల్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణా తరగతులను అందించాలనే లక్ష్యంతో తన సొంత నిధులతో మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బాలుర జూనియర్ కళాశాల మరియు బాలికల జూనియర్ కళాశాలలో ఉచితంగా 200 మంది విద్యార్థులకు అందించే శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎప్పుడూ చిన్నగా ఆలోచన చేయకూడదని, చిన్నగా ఆలోచన చేయడం ఒక పెద్ద నేరమని, కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం ఉండాలని, మీరందరూ రానున్న రోజుల్లో రోల్ మోడల్గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సక్సెస్ ఒక రోజులో సాధ్యం కాదని, ఎంతో ప్రణాళికాబద్ధంగా సాగితేనే అది సాధ్యమవుతుందని, ఒక విద్యార్థి సంవత్సర కాలం నష్టపోతే జీవిత కాలాన్ని విద్యార్థులు నష్టపోతారని అసెంబ్లీలో కూడా మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మన ముందే ఎందరో సక్సెస్ సాధించి రోల్ మోడల్స్గా ఎదిగిన వారు చాలామంది ఉన్నారని, అందులో మన జిల్లా కలెక్టర్ గారు ఒకరని, అందుకే 8, 9, 10వ తరగతిలోనే మంచి లక్ష్యం నిర్ణయించుకొని మీరు కూడా రోల్ మోడల్గా ఎదగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. మహబూబ్నగర్ ప్రజలు పెద్ద మనసున్నవారని, ఎందరో సహకారంతో ఈ విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే రిషి జూనియర్ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల వారి సహకారంతో మెడికల్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు కావలసిన మెటీరియల్స్ను, అలాగే నిష్ణాతులైన అధ్యాపకులను కూడా ఈ కళాశాలల యాజమాన్యం ఈ శిక్షణా తరగతులకు నిర్వహించుటకు సహకారం అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్రపోయి, డిఐఈఓ ఉమామహేష్, ప్రిన్సిపల్ భగవంతాచారి, కౌసర్ జహాన్, భీమ్రెడ్డి, రిషి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటయ్య, ప్రతిభా జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకట్రామయ్య, రాజేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టుదల ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. మనకు పుట్టిగానే పెద్ద స్థాయిలో కానీ ఎవ్వరు కూడా చేరుకోరు. ఎక్కడో దగ్గర వాళ్ళు మిగతా పిల్లల కంటే ఒక అడుగు ముందుకేసి ఎక్కువ కష్టపడి ప్రయత్నం చేస్తే, పట్టుదలతో చేస్తే తప్ప మీరందరూ కూడా ఎవరైతే మీరు రోల్ మోడల్గా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అదే పనిచేస్తారు. ఇక్కడ మనకు మీరు గమనించరు కానీ మన కళ్ళ ముందే రోల్ మోడల్స్ ఉంటారు. ఇప్పుడు మన కలెక్టర్ గారు ఉన్నారు, ఇంతకుముందు రవినాయక్ గారు ఉన్నారు కలెక్టర్. వీళ్ళందరూ కూడా రోల్ మోడల్సే. ఇక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. వాళ్ళందరూ రోల్ మోడల్సే. వాళ్ళు ఉంటేనే ఆ స్థానాల్లోకి రాలే. ఎంతో కష్టపడి మామూలుగా పిల్లలందరూ ఆటపాటలతో పూర్తి టైం పెడితే కాదు, ఒక లక్ష్యంతో నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లేదా ఒక గొప్ప ఇంజనీర్ కావాలి, సైంటిస్ట్ కావాలన్న లక్ష్యం, ఆలోచన 10వ తరగతి 9వ తరగతిలో బీజం పట్టేందుకే వాళ్ళందరూ కష్టపడ్డందుకే ఈ రోజు మీ అందరి చప్పటం, మీ అందరి అభిమానాన్ని, మీ అందరి గౌరవాన్ని పొందే స్థానంలో ఇప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు. ఒక్క రోజులో రాదు ఇది కూడా సక్సెస్ అనేది. కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ, ప్రణాళిక, ఇవన్నిటినీ జాగ్రత్తగా మనకున్న టైంలో ప్రణాళికాబద్ధంగా సాగుతూనే వస్తుంది. అందుకే ఈరోజు నాకు ఒకటే అనిపిస్తుంది, ఒక గ్రామంలో రోడ్డు లేకుంటే ఇంకో సంవత్సరం వేసుకోవచ్చు, ఫండ్స్ లేకుంటే. లేదు ఇంకేదైనా ఇబ్బంది ఉంది అంటే వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు. కానీ సమయం లేదు ఎక్కడ అంటే మన పిల్లల విద్య విషయంలోనే. అంతేనా? ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కోల్పోతే ఓ జీవితకాలం మీరు నష్టపోతారు. ఇదే నేను అసెంబ్లీలో చెప్పిన. అయ్యా, ఒక గంట మనకు కరెంటు పోతే ఏం కాదు, కానీ మన పిల్లల విద్యా సంవత్సరం ఒకటి నష్టపోతే జీవితకాలంలో కోల్పోలేని చెప్పాలి. రక్త భాష అని చెప్తారు, దాన్ని పట్టించుకోరు. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది 8, 9, 10వ తరగతిలో మన పిల్లలు, వాళ్ళను సరైన పద్ధతిలో తీసుకెళ్ళి వాళ్ళకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇచ్చి, నేను చదువుకుంటాను అనే ఆత్మస్థైర్యాన్ని మా వెనుక కూడా ఉన్నారు మా గురువులు కానీ మా పెద్దలు కానీ